హలో బ్యూటిఫుల్ పీపుల్, ఏంటి ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నేను డైయింగ్ ప్రాసెస్ దగ్గరకు వచ్చానండి. సో ఇక్కడ డైయింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు డైయింగ్ ప్రాసెస్ మొత్తం ఈ రీల్లో అయితే మీకు చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇదైతే మనకి నూలు అండి, పచ్చి నూలు అంటారంట దీన్ని అయితే. సో మిల్స్ దగ్గర నుంచి మనకి ఇలా నూలు అయితే వస్తుంది. దీన్ని సో ఇది చూస్తున్నారు కదా మీరు, దిస్ ఇస్ ద బాయిలర్ అనమాట. అబౌట్ 140 degrees టెంపరేచర్ అయితే ఉంటుంది. సో నియర్ అబౌట్ 3 hours అయితే దీన్ని అయితే బాయిల్ చేయాలంట నూల్ని. అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెసర్కి మనకి అక్కడైతే జరుగుతుంది. దీన్ని మనం బ్లీచ్ చేస్తారనమాట. బ్లీచ్ చేసిన తర్వాత అయితే ఇలా వైట్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది. తర్వాత సో ఇలాగా జాడింపు అంటారంట ఈ ప్రాసెస్ని అయితే. సో ఈ ప్రాసెస్ అయితే నెఫ్తాల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు దీనికి మనకి పెసర్ కలర్ కావాలి అంటే మాత్రము ఇట్లా మనకి నెఫ్తాల్ ప్రాసెస్లో అయితే చేసిన తర్వాత దెన్ మనం అటువైపు డైయింగ్ ప్రాసెస్లో తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో కలర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే మనకి కలర్ అయితే గ్యారంటీ ఉంటుంది. సో ఎల్లో కలర్ టర్న్ ఇంటూ ఆరెంజ్ కలర్లో మనమైతే మంగళగిరిలోనే మాత్రం చేయిస్తాము డైయింగ్, బికాస్ ఆఫ్ కలర్ గ్యారంటీ కావాలి కదా. సో కలర్స్ కోసం మనం ఇక్కడైతే డైయింగ్ అనేది చేయిస్తాము. మనకి బ్యూటిఫుల్ కలర్ కావాలి అంటే మాత్రము ఇంత ప్రాసెస్ చేసిన తర్వాతే కలర్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూస్తున్నా కదా, మొత్తం మనకి డైయింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత డ్రైయింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా మొత్తం డైయింగ్ ఫస్ట్ స్టెప్ దగ్గర నుంచి మనకి డ్రైయింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇలాగా మనకి చక్కగా ఇలా ప్యాక్ చేసేసి వీవర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ప్రాసెస్.